బబ్బబ్బబ్బా, ఏ వ్యూహాలు పన్నుతున్నారు! పాకిస్తాన్కి కునుకు లేకుండా చేస్తున్నారు. దెబ్బ మీద దెబ్బేస్తూ దెబ్బలంటే ఎలా ఉంటాయో, అసలైన దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపిస్తున్నారు. ఒక్కొక్క వ్యూహానికి పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. ఊపిరాడకుండా పాకిస్తాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది భారత్. ఏ వ్యూహంతో వస్తుందో, ఏ మూల నుంచి వస్తుందో, ఎటువంటి ఆలోచనతో వస్తుందో, ఎటువంటి అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తుందో, ఎటువంటి వ్యూహంతో వస్తుందో అల్లాడిపోతుంది పాకిస్తాన్ అర్థం కాక. ఇది భారత్ తడాఖా అంటే, ఇది భారత్ అంటే, ఇది ఇండియా అంటే, ఇది పాకిస్తాన్కి చెమట పట్టించడం అంటే. భారత్ కొట్టే దెబ్బ తట్టుకోలేకపోతున్నాం అంటుంది పాకిస్తాన్. పిచ్చెక్కిపోతోంది, పిచ్చెక్కి పరుగులు పెడుతోంది. అటువంటి పాకిస్తాన్కి ఇంకొక దెబ్బేసింది భారత్. ఈసారి వాటర్ బాంబ్ ని ప్రయోగించింది. పాకిస్తాన్ పై మరోసారి వాటర్ బాంబ్ ని ప్రయోగించింది భారత్. దానికి సంబంధించిన వార్ అండ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్ కు ఊహించని షాక్ ఇస్తోంది భారత్. తేరుకునే లోపే దెబ్బ మీద దెబ్బేస్తూ భారత్ దెబ్బంటే ఎలా ఉంటుందో రుచి చూపిస్తోంది. బాగ్లిహార్, సలాల్ డ్యామ్స్ నుంచి పెద్ద ఎత్తున నీటిని విడుదల చేస్తోంది భారత్. దీంతో పాకిస్తాన్ ఇంకోసారి వరద విలయంలో చిక్కుకోబోతోంది. ఇప్పటికీ బాగ్లిహార్ వాటర్ రిలీజ్ చేసిన తర్వాత ఇటు పాకిస్తాన్ అల్లాడిపోయింది. పాకిస్తాన్ ఆ ప్రభావానికి ఒక రకంగా చెప్పాలంటే వెలువల్లాడిపోయింది. చీనా నదిపై బాగ్లిహార్ డ్యామ్స్ గేట్లు ఎత్తేసింది భారత్. నీటి విడుదలతో పాకిస్తాన్లో పలు ప్రాంతాలకు ఇప్పుడు వరద ముప్పు పొంచి ఉంది. ఏవైనా ఆలోచనలా, ఏవైనా ఉందా? ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే అల్లాడిపోతోంది. చిగురు టాకుల అల్లాడిపోతోంది. పెహల్గాంలో అడుగు పెట్టినంత ఈజీ అనుకున్నావా? భర్తను భార్య ముందు చంపినంత సులువు అనుకున్నావా? భార్య ముందు భర్తను, కన్న పిల్లల ముందు తల్లిదండ్రుల్ని చంపేస్తూ ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో ప్రతిరోజు నీకు చూపిస్తాం. ఈ రోజు నుంచి, మొన్నటి నుంచి ప్రారంభమైంది, ఈ రోజు నుంచి ఈ వేరే లెవెల్లో ఉంటుంది. బాగ్లిహార్ డ్యామ్, దాంతోపాటు సలాల్ డ్యామ్, ఈ రెండూ కూడా. సలాల్ డ్యామ్ రియాసీలో ఉంది, బాగ్లిహార్ డ్యామ్ రాంబల్లో ఉంది. మొత్తం వీటి నుంచి ఏకంగా అంటే సింధుధన ఉపనదుల నుంచి 5300 టీఎంసీల నీరు రిలీజ్ అవుతూ ఉంటుంది. దాంట్లో 80% వీళ్ళ పట్టుకుపోయేవాళ్ళు, వీళ్ళు లాక్కునేవారు. భారత్ ముష్టి వేసేసింది. భారత్ వీళ్ళకి ఉత్తు పుణ్యాన్ని వదిలిపడేసింది. దీంతో వీళ్ళకి ఆ నొప్పి తెలియటంలే, ఇన్ని రోజులు తెలియలేదు. ఇన్ని యుద్ధాలు దాటింది కదా, భారత్ ఏం చేస్తుంది? మహా అయితే బాలాకోట్ లాంటిది ఒకటి చేస్తుంది, లేకపోతే సర్జికల్ స్ట్రైక్ లాంటిది చిన్నది చేస్తున్నాం అనుకున్నారు. కానీ ఈసారి కొడుతున్న దెబ్బకి ముష్కరుల పీఠం అదురుతోంది. ముష్కరులు ఉడికిపోతున్నారు. పాకిస్తాన్ ఆర్మీ పత్తా లేకుండా పోయింది. ప్రస్తుతం ఇంకొక నీటి బాంబుని రిలీజ్ చేస్తుంది. దీంతో ఇన్నాళ్ళు దాహంతో సచ్చిన పాకిస్తాన్కు ఇప్పుడు వరద విలయం చుట్టబోతోంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రామ్దాస్ మరి కాసేపట్లో ఫోన్ లైన్లోకి రాబోతున్నారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. బాగ్లిహార్ డ్యామ్ నుంచి సింధు నది నీళ్లు ఇప్పుడు జలాస్త్రంలా మారబోతోంది. ఆ జలాలే ఇప్పుడు పాకిస్తాన్కు మరో అస్త్రం కాబోతున్నాయి. పట్టుకొనరా ఇప్పుడు ఆ వాటర్ని. ఎలా పట్టుకుంటారో చెప్పి చేశాం కదా, మీకు చెప్పి చేశాం కదా ఇన్నాళ్ళు. ఇదిగో నీళ్ళు వదులుతున్నాం, పట్టుకోండి. నీటి వస్తుంది, పట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారో చూడండి. ఈ నీటిని ఒక్కసారిగా, ఎందుకంటే ఇన్నాళ్ళు ఒక డ్యామ్ని రిలీజ్ చేయాలంటే చెప్పి చేయాలి. ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారం నీటి రిలీజ్కి సంబంధించి ఇంత వదులుతున్నాం, ఇది కడుతున్నాం, ఇంత చేస్తున్నాం, లేకపోతే దీని మీద కన్స్ట్రక్షన్స్, ఇవి గేట్లు ఎత్తాలా, గేట్లు దించాలా, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారం. ఇన్నాళ్ళు నొప్పి తెలియలేదు, ఎందుకంటే బాటిల్లోకి వచ్చింది కదా వాటరు, అది తాగినప్పుడు తెలియలేదు పాపం. పెహల్గామ్ అలా ఆలోచించలేకపోయారా? పెహల్గామ్లోకి మీ ఉగ్రవాదులను పంపించే ముందు, అమ్మో భారత్ దగ్గర మన నీళ్లున్నాయి, భారత్ దగ్గర అన్ని అస్త్రశస్త్రాలు ఉన్నాయి, వాటన్నిటికీ మించి వాళ్ళ దగ్గర ఐక్యత ఉంది, ఇవన్నీ మీరు ఆలోచన చేయలేకపోయారు. వాటి పర్యవసానాలు అనుభవించండి. కన్నీళ్లు ఈరోజు మీరు పెట్టుకుంటున్న ఆ కన్నీళ్ళే తాగి బతకండి. బహుశా ఒక మనిషిగా ఈ మాట అనడం కాస్త కఠినంగా అనిపించవచ్చు తీసుకునే క్రమంలో, కానీ పాకిస్తాన్ విషయంలో అలా అనిపించటం లేదు. ఆ ముష్కరుల మూక విషయంలో అనిపించటం లేదు. ఎన్ని దారుణాలు! పఠాన్కోట్, దాంతోపాటు ఉరి, అంతకన్నా ముందు మరికొన్ని ఘటనలు, ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే కొన్ని
వందల ప్రాణాలు బలి తీసుకున్నారు ఈ ముష్కర మూకలు. కానీ పాకిస్తాన్ చెబుతున్న మాట ఏంటి? మా దగ్గర లేరు. ఎస్, మీ దగ్గర ముష్కరులు లేరు, ఇప్పుడు నీరు కూడా ఉండదు, పోండి. ఆ ముష్కరుల్ని వదలరు కదా, మీరు పట్టి దాచుకుంటారు కదా. ఇన్వెస్టిగేషన్ సోర్సెస్ గురించి మేము వచ్చినప్పుడు మమ్మల్ని రానివ్వరు కదా, అనుభవించండి. ఇప్పుడు ప్రస్తుతం సలార్ డ్యామ్ని ఆ నీళ్ళు ఆపేయడం జరిగింది. దాంతోపాటు బాగ్లిహార్కి సంబంధించి కూడా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రామ్దాస్ సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, బాగ్లిహార్ అట్ ద సేమ్ టైం సలాల్, ఈ రెండు కూడా చీనాబ్ నదికి సంబంధించిన డ్యామ్లే. రెండింటిని నిలిపేసిన తర్వాత ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? ఆల్రైట్, లైన్ డిస్కనెక్ట్ అయింది, మరి కాసేపట్లో కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇండస్, జీలం, చీనాబ్ ఈ మూడు నదుల నుంచి 80% నీళ్ళు వాళ్ళే పట్టుకుపోయేవాళ్ళు. దాంతో వాళ్ళు వ్యవసాయం చేస్తున్న వాళ్ళు, నీళ్లు తాగేవాడు, మరి ముఖ్యంగా ఇటు సింధు నుంచి పంజాబ్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో పంజాబ్ ఇప్పుడు కోర్ పంజాబే భారత్ టార్గెట్ అని చెప్పుకోవాలి. మీరు చూడొచ్చు, అదిగోండి చీనాబ్ నదికి సంబంధించి చీనాబ్ నుంచి ఇటు సింధు మీదుగా అరేబియా సముద్రంలో కలిసిపోతుంది. ప్రస్తుతం చీనాబ్ నది మీద 3 డ్యామ్లు ఉన్నాయి. బాగ్లిహార్ ఒకటి, దుల్హస్తి ఒకటి, సలాల్ ఒకటి. ఈ బాగ్లిహార్ ఏమో రాంబన్ ప్రాంతంలో ఉంది, సలాల్ ఏమో రియాసీ ప్రాంతంలో ఉంది. ఈ మూడిటికి సంబంధించి అంటే ఇండస్, దాంతోపాటు జీలం, చీనాబ్ ఈ 3 నదుల వాటరే 3496 టీఎంసీలు అంటే అర్థం చేసుకోండి. సో ఇప్పుడు నీళ్ళు ఆపేసిన తర్వాత అల్లాడిపోతోంది పాకిస్తాన్. ప్రస్తుతం పరిస్థితి ఏంటి తెలుసుకుందాం. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, ఒక్కసారిగా మనం నీళ్ళు ఆపేశాం, దాహానికి చచ్చిపోయిన పాకిస్తాన్ సగం ఇప్పుడు నీటిని విడుదల చేసిన తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అక్కడ? 2 రోజుల క్రితం మనము చీనాబ్ నదిపోయినటువంటి ఈ బాగ్లిహార్ డ్యామ్ కానీ అలాగే కిషన్ గంగా డ్యామ్ నుంచి మనం పూర్తిగా నీటిని నిలిపేసిన పరిస్థితి, నీటి కొరత కారణంగా. కానీ ఇప్పుడు పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. నిజంగా పాకిస్తాన్ కి ఇది ఊహించని షాక్ అని చెప్పాలి. ఎందుకంటే దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగానే భారత వైఖరి మనకు కనబడుతోంది. ప్రధానంగా ఈ బాగ్లిహార్, సలాల్ డ్యామ్స్ నుంచి పెద్ద ఎత్తున మనం నీటిని విడుదల చేసిన పరిస్థితి కనబడుతోంది. చీనాబ్ నదిపోయినటువంటి బాగ్లిహార్ డ్యామ్ అయితే గేట్లు ఎత్తివేసిన పరిస్థితి కనబడుతుంది. సో నీటి విడుదలతో ఇప్పుడైతే కొన్ని ప్రాంతాలకు ముప్పు ఏర్పడే పరిస్థితి కనబడుతుంది. వాస్తవానికి ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ అయితే ఒకసారి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం అంటే ఈ సింధు జల ఒప్పందం కారణంగా చీనాబ్ ప్రవాహాన్ని నియంత్రించిన కొన్ని రోజుల తర్వాత ఈ బాగ్లిహార్ కావచ్చు, ఈ ఆనకట్టల నుంచి తెలిసినటువంటి సలా ఆనకట్ట నుంచి తెలిసినటువంటి గేట్లను ప్రస్తుతం భారతదేశం కొంత మేరకు తెలిసింది. అంటే రాంబన్ జిల్లాలో ఉన్నటువంటి బాగ్లిహార్ జల విద్యుత్ ప్రాజెక్టు వద్ద 2 గేట్లను ఎత్తివేశాం. అలాగే రియాజ్ లో ఉన్నటువంటి సలాల్ ఆనకట్ట నుంచి కూడా 3 గేట్లను ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గురువారం తెరిచిన పరిస్థితి. ఒకసారి మనకు ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతాయి. ఈ ప్రాంతంలో ప్రస్తుతానికి భారీ వర్షపాతం కనబడుతుంది. మనకు తెలిసింది రాంబన్ ప్రాంతంలో భారీగా క్లౌడ్ బర్స్ట్ అవుతుంది, కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే ఒకసారిగా నీటి మట్టాలను నిర్వహించడం కావచ్చు, అట్లాగే ఆ ఆనకట్ట ఒత్తిడి నిర్వహించడం కూడా దీని ప్రధాన లక్ష్యంగా మనం పెట్టుకున్నాం. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో కొంత నదీ ప్రవాహాన్ని పరిమితం చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తర్వాత ఇప్పుడు మళ్ళీ చీనాబ్ నది నీటి మట్టాలు బాగా పడిపోయాయి. ఈ పడిపోయిన కొద్ది రోజులకి మనకు తెలిసిందే సియాల్కోట్ ప్రాంతంలో పూర్తిగా అక్కడంతా ఎండిపోయిన పరిస్థితి పాకిస్తాన్ లో. సో కొద్ది రోజుల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇప్పుడు ఇటీవల కాలంలో మొదటిసారిగా కొన్ని దిగువ ప్రాంతాల్లో ఉంటుంది నది గర్భంలో కొన్ని ప్రాంతాలు అయితే నడిచి వెళ్లేందుకు అనుకూలంగా మారిన పరిస్థితిలో ఇప్పుడు ఈ ఉద్రిక్తల నేపథ్యం ప్రస్తుతం నీటి విడుదలను నియంత్రించడంలో భారతదేశం కొంత చీనాబ్ నది ప్రవాహాన్ని వ్యూహాత్మకంగా మనం పరిగణిస్తున్నాం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం కొంత ఈ నదీ ప్రవాహాన్ని మనం ఇటు అడ్డుకుంటూనే మళ్ళీ తాజాగా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కొంత నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఆ రకంగా ప్రస్తుతానికైతే మనం కొన్ని 2 గేట్లు మాత్రమే ఎత్తేసినట్టుగా కనబడుతుంది. పాకిస్తాన్ తో పెరుగుతున్న ఉద్రిక్తల నేపథ్యంలో ప్రస్తుతం మనం కొంత ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. సో ఆ రకంగా ఇప్పుడు అంటే IWT అంటారు, అది ఒక ఒప్పందం, ఇండస్ వాటర్ ట్రీటీ. మనం ఏదైతే అది ఒప్పందాన్ని మనం రద్దు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చీనాబ్ వంటి పశ్చిమ నదుల ప్రవాహంలో ఏదైనా జోక్యం చేసుకునే ముందు పాకిస్తాన్ కు తెలియజేయడం మన బాధ్యతగా ఒకప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఒప్పందం పూర్తిగా నిలిపోయిన కారణంగా ఈ మనం ఏకపక్షంగా ఇష్టమైనట్టుగా వ్యవహరించే పరిస్థితి ఉంది. సో దేశీయ అవసరాలకు అనుగుణంగా మనం నిలుపుకోవడమా లేదా విడుదల చేయడమా, రెండిట్లో ఏదో ఒకటి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత ఇది మనం ఈ కిందికి దిగువకు నీటిని విడుదల చేయడం అంటే ఏకపక్షంగా చేసుకున్న నిర్ణయంగానే మనం భావించాల్సి వస్తుంది. అఫ్ కోర్స్ మన ఇష్టానుసారంగా ఇప్పుడు మనం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆ ఒప్పందం రద్దయింది కాబట్టి మనం తప్పు పట్టే వాళ్ళు ఎవరుండరు. ఈవెన్ వరల్డ్ బ్యాంక్ దగ్గర కూడా మనం ఇప్పుడు ఎవరు వెళ్ళి కంప్లైంట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ ఒప్పందం మధ్యవర్తిత్వం జరిగిన ఈ ఒప్పందాలు ఇవన్నీ కూడా. సో ఆ రకంగా ప్రస్తుతానికైతే ఈ 2 నదులు రాంబన్ జిల్లాలో ఉన్నటువంటి
ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఒకటి, తర్వాత అలాగే సలాల్, ఈ రెండు కూడా ప్రస్తుతానికైతే మనం ఈ రెండింటి నుంచి ఒక దాని నుంచి ఒక గేటు, ఒక దాని నుంచి 2 గేట్లు ఎత్తేసాం దిగువ ప్రాంతానికి. అంటే మనం ఇక్కడ ఆ చెక్ డ్యామ్ నుంచి, చెక్ డ్యామ్ లాగా పేర్కొన్నటువంటి ఈ ఆనకట్టల నుంచి మనం అయితే ఆ 2 బాగ్లిహార్ కావచ్చు, సలాల్ నుంచి నీటిని విడుదల చేస్తున్నాము. ఒక్కసారిగా దిగువ ప్రాంతానికి అది ఒక రకంగా ఇట్స్ లైక్ ఏ వాటర్ బాంబ్. ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరుగుతున్నందుకు అక్కడ అనుకోని ఊహించని ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో నీటి విషయంలో కటకటలాడిపోయిన పాకిస్తాన్కి ఇప్పుడు వరద ముప్పు పొంచి ఉంటే కనుక కాపాడుకునే స్థితిలో ఉందా? ఎందుకంటే వాళ్ళ ఎంపీలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, వాళ్ళ ఆర్మీకి సంబంధించి కావచ్చు, మరి ముఖ్యంగా వాళ్ళ డిఫెన్స్ వ్యవస్థ అంతా కూడా ప్రస్తుతం తర్జన భర్జన పడుతోంది. వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి వాళ్ళకి టైం లేని పరిస్థితులు ఉన్నాయి. సో ఇటువంటి సినారియోలో వరద ముప్పు కనుక పొంచి ఉంటే ఇటు పాకిస్తాన్లోనే ఇటు ప్రజల నుంచి ఒక రిటాలియేషన్ అనేది వాళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందేమో. ఎస్, ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే కొంతవరకు ఇప్పటికీ అక్కడ పూర్తిగా భూగర్భ జలాలు అయితే అడుగంటిపోయిన పరిస్థితి కనబడుతుంది. నేను ఇంతకుముందే చెప్పాను మీకు, మనం ఒక 2 రోజుల క్రింద పూర్తిగా బాగ్లిహార్ ఆనకట్ట నుంచి కానీ జీలం నదిపోయిన కిషన్ గంగా, ఇది ఒక హైడ్రో ప్రాజెక్ట్ ఇది. సో ఇక్కడ నుంచి కూడా మనం పూర్తిగా భారత్ ఆ నీటిని మనం కట్టడి చేసాం. తర్వాత ఈ రాంబన్ బాగ్లిహార్ కానీ, అలాగే ఇటు ఉత్తర కాశ్మీర్ లో ఉన్న కిషన్ గంగా కానీ, ఇది హైడ్రో ఎలక్ట్రిక్ ఆనకట్టలు, ఇవన్నీ కూడా భారతదేశానికి మనం ఏదైతే నీటిని విడుదల చేసే సమయాన్ని మనం నియంత్రిద్దామా లేదా వాటిని కంట్రోల్ చేద్దామా వదులుదామా అనేది ఇక మన విచక్షణ. ఒక్కసారి మీరు లైన్లో ఉండండి. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. నేను ఇదే ప్రశ్నను వ్యూవర్స్ అడిగే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు బాగ్లిహార్ కావచ్చు, లేకపోతే సలార్ కావచ్చు, జీలం నది మీద ఉన్న కృష్ణగంగా కావచ్చు, సింధు నదిలో ఉన్న ఇటు నిము బజ్కో కావచ్చు, వీటి నుంచి నీళ్లను రిలీజ్ చేయాల్సిన అవసరం ఉందా? మీరేమనుకుంటున్నారు? వాటర్ని రిలీజ్ చేయాల్సిన అవసరం ఉందా, లేకపోతే ఇదే కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి ఉందా? బహుశా ఈ మాట కాస్త ఇబ్బందికరంగా అనిపించవచ్చు. బట్ ఎందుకు అడుగుతున్నానంటే కనుక పాకిస్తాన్ కన్నీళ్లు పెట్టుకుంటోంది. పాకిస్తాన్ పార్లమెంట్లో వాళ్ళు ఎంపీలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆ కన్నీళ్లను మీరు ఎలా చూస్తారు? ఆ కన్నీళ్లకు కరిగిపోదామా? నీళ్లను విడిచిపెట్టేద్దామా? లేకపోతే మనం ఇలాగే ముందుకు వెళదామా? ఆ కన్నీళ్లు ఎలా చూస్తాం మనం? ఆ కన్నీళ్లకు ఈరోజు వదిలిన నీళ్లకు ఎట్లా చూస్తారు మీరు? ఎందుకంటే ఒక్కసారిగా నీటిని విడిచిపెట్టం మీరు చూడొచ్చు, పూర్తిగా మట్టిని తోసుకుంటూ వెళ్తోంది వాటర్. అంటే ఏ స్థాయిలో మనం అక్కడ ఆపేసాం, ఆ బురద ఏ స్థాయిలో పేరుకుపోయింది, అక్కడ వాటర్ కనిపించట్లేదు. మీరు చూసే విజువల్లో ఆ రిక్వెస్ట్ ఫుల్ ఫ్రంట్కి వెళ్ళే ప్రయత్నం చేయండి. సలార్ డ్యామ్కి సంబంధించి విజువల్ని మీరు చూస్తే ఆ మట్టి పెళ్ళని తోసుకుంటూ, ఆ బురదను తోసుకుంటూ వెళ్తుందంటే ఏ స్థాయిలో అక్కడ వాటర్ స్టాక్ ఉండిపోయింది. ఇది సలార్ డ్యామ్కి సంబంధించి మీరు చూడొచ్చు. ఎర్రటి బురద వెళుతోందంటే అక్కడ ఏ స్థాయిలో పేరుకుపోయి ఉంటుంది. ఆ నీళ్లు వదిలిన సందర్భంలో ఒకసారి మీరు చూడొచ్చు, ఆ జలాలు ఒక్కసారిగా ఆ తీవ్రత చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ఇది సలాల్ డ్యామ్కి సంబంధించి. ఇక్కడ నుంచి నెక్స్ట్ బాగ్లిహార్ డ్యామ్కి సంబంధించి విజువల్స్ చూద్దాం. ఇదిగోండి ఆ బాగ్లిహార్ డ్యామ్ విజువల్స్ చూడండి. అంత ఎత్తైన, అంటే ఆ లెవెల్లో వాటర్ ఉండిపోయింది. అంటే ఇప్పుడు పాకిస్తాన్ భారీ వర్షాలకి సంబంధించిన ఆ వరదను చవి చూడక తప్పదు. ఇది మనం చెప్పపెట్టకుండా వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా విడిచిపెడుతోంది. దీనిని మీరు ఎలా చూస్తారు? పాకిస్తాన్ ఇప్పుడు తట్టుకోగలదా? దెబ్బ మీద దెబ్బ. ఇది వ్యూహం. అంటే ఎక్కడ కూడా వాళ్ళకి తప్పించుకోవడానికి, ఆలోచించుకోవడానికి కూడా టైం ఇవ్వట్లా. ఎలా జరిగే అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరేమనుకుంటున్నారు అనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇంట్రెస్టింగ్ కమెంట్స్ కాస్త నార్మల్గా ఉన్న కమెంట్స్ని అయితే నేను చదివే ప్రయత్నం చేస్తాను. అండ్ ఇంట్రెస్టింగ్ కమెంట్స్ ఉంటే కనుక తప్పకుండా చదివే ప్రయత్నం చేస్తాను. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. రామ్దాస్, ఇటు బాగ్లిహార్ డ్యామ్, సలాల్ డ్యామ్, దీని తర్వాత నెక్స్ట్ ఎటువంటి అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది భారత్? నేను అదే చెప్తున్నాను, మనము నియంత్రించుకుందామా లేదంటే వదిలేద్దామా, అది మన విచక్షణ బట్టి ఉంటుంది. సో ఆ రకంగా అంటే మనం ఒకసారి ఈ పరిస్థితులు గమనిస్తే కనుక చీనాబ్ నది జనరల్ గా సాధారణంగా ప్రవహిస్తుంటుంది కాశ్మీర్ లోయల్లో. అలాగే అక్కడి నుంచి వచ్చినటువంటి సహజసిద్ధంగా ఏర్పడినటువంటి నదీ ప్రవాహాల నుంచి సాధారణంగా అది ఎప్పుడు ప్రవహిస్తుంది. కానీ ఇప్పుడు మనం ఆనకట్టకు అడ్డుకట్ట వేయడం ద్వారా, ఆ నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేయడం ద్వారా చాలా సంవత్సరాల తర్వాత అసలు ఏంటంటే అక్కడ పూర్తిగా ఎండిపోయి నదీ గర్భంలో కంప్లీట్ గా నడుచుకుంటూ వెళ్లేందుకు దారి ఏర్పడింది. అంటే మనం జనరల్ గా మన ఊర్లలో వాగులు ఎండిపోతే ఆ మధ్యలోంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాం కదా, ఆ మాదిరిగా శ్రీరామ్ నది కూడా ఇప్పుడు అట్లే తయారైంది. సో మనం అన్ని ఆపేయడం వల్ల. కానీ ఇప్పుడు మనకున్న సిచ్యువేషన్ నేపథ్యంలో మనకు అంటే ఒక్కసారిగా ఇప్పుడు ఇంకొక విషయం మనం ఇక్కడ గమనించాలి. ఆ చెరువు నింటే ఏమైతుంది, చెరువు నింటే మత్తడి దిగి నీళ్ళు వెళ్ళిపోతాయి. సో ఆ పరిస్థితి ఇప్పుడు మనకు సఫిషియెంట్ గా మనం జల విద్యుత్ ఉత్పత్తి చేసుకున్న తర్వాత, ఈ హైడ్రో ఎలక్ట్రిక్ ఉత్పత్తి చేసుకున్న తర్వాత, ఇవన్నీ మనకు కావాల్సిన సఫిషియెంట్ అవసరాలు తీరిన తర్వాత, అంటే ఒప్పందం ప్రకారం మనం ఇప్పుడు నడుచుకోవట్లేదు, మన అవసరాలు తీరిన తర్వాత
సర్ప్లస్ ఉన్న వాటర్ కానీ లేదా ఆపదలుచుకుంటే ఆపుతున్నాం, విడవాలనుకుంటే విడుస్తున్నాం, అది పరిస్థితి. సో ఇప్పుడున్న నేపథ్యంలో మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ బాగ్లిహార్ నుంచి 2 గేట్లు, రియాసీలోని సలాల్ నుంచి 3 గేట్లు అయితే వదిలాం. ఒక్కసారిగా ఆ కట్ట దించుకుంటే నీళ్ళు ఎట్లా పోతాయి, ఇప్పుడు అట్లుంది పరిస్థితి. ఆ రకంగా మొత్తం అది కూడా ఇట్స్ లైక్ వాటర్ బాంబ్. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, అది కూడా మళ్ళీ ఆ రకమైన ఉధృతమైన ప్రవాహంతో వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా మొత్తం 5 గేట్లు అయితే ఎత్తివేశారు. ఆ 5 గేట్ల ప్రవాహంతో ప్రస్తుతం అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, నిజంగా ప్రవాహం ఉధృతంగా ఉంటే ఏ రకంగా ఉంటుంది, లేదా ప్రవాహాన్ని పూర్తిగా ఎండగడితే నియంత్రిస్తే ఏ రకంగా ఉంటుంది, ఈ 2 రకాల అనుభవాలను చవి చూస్తున్నారు ఆ ప్రాంత ప్రజలు. మొత్తం మీద సింధు వాటర్ ట్రీటీ రద్దుతో ఈ భిన్నమైనటువంటి అనుభవాలను ప్రస్తుతం అక్కడి ప్రజలు వ్యవసాయం పైన ఆధారపడి రైతులు కానీ, పాకిస్తానీలు కానీ, ప్రజలు కానీ, పిఓకేలో కానీ, పాక్ భూభాగంలో కానీ చవి చూస్తున్నారు. ఇది భారత్ దెబ్బ. రైట్ రామ్దాస్, ఇంట్రెస్టింగ్ కమెంట్స్ అయితే వస్తున్నాయి. ఒకసారి కమెంట్స్ కూడా నేను చదివినిపించే ప్రయత్నం చేశాను. భానుతేజ కమెంటెడ్, రిలీజ్ చేయకపోతే బాగుండేది, బుద్ధి వస్తుంది అప్పుడు అని చెప్పి. అట్ ద సేమ్ టైమ్ అనదర్ అశోక్ కుమార్ సెడ్ మోదీ ప్లాన్ అంటూ ఒక గ్లాస్ పెట్టుకున్న గ్లాస్ పెట్టుకున్న ఎమోజీని పోస్ట్ చేశారు. అట్ ద సేమ్ టైమ్ శ్రీనివాస్ సెడ్ వాటర్ వదలకపోతే బాగుండేది. అట్ ద సేమ్ టైం చరణ్ కుమార్ అంటున్నారు వాటర్ వదలలేదు బ్రదర్, నదులు పూడిక తీయడానికి వదిలారు అంటూ కూడా. దాంతోపాటు గౌరీనాయుడు అంటున్నారు దెబ్బ అదురు సార్ అంటూ. అట్ ద సేమ్ టైం చరణ్ కుమార్ ఏమంటున్నారు, వన్స్ పూడిక తీసాక నదిని క్లియర్ చేసి మొత్తం మూసేస్తారు అని చెప్పి. ఇంట్రెస్టింగ్ కమెంట్స్ అయితే రావడం జరుగుతుంది. వాళ్ళు ఏమంటున్నారు, ఒక్కొక్క వర్షన్ వినిపించడం జరుగుతుంది. బట్ కొన్ని కామెంట్స్కి మనం బహుశా అగ్రి చేయాల్సిన పరిస్థితి ఉంటుందేమో. ఎందుకంటే నదుల్లో ఎందుకంటే ఆ డ్యామ్కి ముందు పూడిక తీత అనేది ఇష్యూ అవుతుంది. నదుల్లో మట్టి కనుక పేరుకుపోయింది అనుకోండి, ఆ డ్యామ్ గేట్స్ రిలీజ్ కావు. సో ఇటువంటి ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు వాటర్ లెవెల్ పెరిగిపోతే కనుక డ్యామ్కి ముప్పు. కాబట్టి దీని మీద మనకి కన్స్ట్రక్షన్స్ జరగాల్సిన అవసరం ఉంది. వీటి గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే దీనికి జల విద్యుత్ ప్రాజెక్ట్ యాక్చువల్గా ఇక్కడ 18,653 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు. కానీ ఎంత జరుగుతుందో తెలుసా, ఈ 18,653 మెగావాట్లకి ప్రస్తుతం 3,000 చిల్లర మాత్రమే విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. కానీ 2,526 మెగావాట్లకు సంబంధించి నిర్మాణ దశలో ఉన్నాయి. దాంతోపాటు 5,846 మెగావాట్లకు సంబంధించి ప్రతిపాదన జరుగుతోంది. సో ఇవన్నీ జరిగితే కనుక ఇవన్నీ పూర్తయిపోయి అట్ ద సేమ్ టైం ఆ వాటర్ మీద అంటే ఇండస్ కావచ్చు, జీలం కావచ్చు, చీనాబ్ కావచ్చు, వీటి మీద మనం డ్యామ్స్ నిర్మించగలిగితే, ఆ స్థాయిలో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయగలిగితే అప్పుడు కాస్త వీటిని పూర్తి స్థాయిలో ఆపే అవకాశం ఉంటుంది. బట్ ఇవన్నీ కాస్త లాంగ్ ప్రొసెసర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇది పూర్తయిన తర్వాత, ప్రస్తుతం ఉన్న ఆ ఉద్రిక్త పరిస్థితులు పూర్తయిన తర్వాత దీనికి కాంక్రీట్ సొల్యూషన్ కావచ్చు, లేకపోతే కాంక్రీట్ అడుగు కావచ్చు భారత్ వేసే అవకాశం ఉంది. బట్ మీకేమనిపిస్తోంది, వాటర్ని ఈ సందర్భంలో ఇలా వదలడం, దీని మీద పాకిస్తాన్ ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఇన్ఫాక్ట్ ఈ ఇష్యూ పాకిస్తాన్ మీద ఎటువంటి ప్రభావం చూపించవచ్చు అనేది మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇంట్రెస్టింగ్ కమెంట్స్ నేను కొన్ని చదివే ప్రయత్నం చేస్తాను.